అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అంటే ఎప్పుడు ఎన్నికలకు ముందు పరిస్థితి చెప్తున్నా, హోరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే నేను అప్పుడు కూడా చెప్పా, మౌత్ టాక్ ఎక్కువగా కాంగ్రెస్కి ఉంది, కానీ గెలవలేదేమో కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందేమో, కానీ మౌత్ టాక్ మాత్రం, పబ్లిక్ టాక్ మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ వైపే ఉంది అని చెప్పాను. చివరికి నిజంగా కాంగ్రెస్ నెగ్గింది, గెలిచింది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎక్కడా రాజీ లేకుండా, ఏ పార్టీకి లొంగకుండా నిష్పక్షపాతంగా పనిచేశారు. నాకు తెలిసినంత వరకు 90% పోలీసులు, మిగిలిన 10% వాళ్ళకి వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ఇవి ఉండొచ్చుగాక, కానీ దాదాపుగా 90% ఆఫ్ పోలీస్ పీపుల్ న్యూట్రల్గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెహికల్స్ వచ్చినా సరే చెక్ చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న ఒక ఆయన విజయవాడలో ఒక పాంప్లెట్స్ ఏవో ఎన్నికల సామాగ్రి కొట్టించి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే నల్గొండ జిల్లాలో ఆపేసి వాటిని సీజ్ చేసుకున్నారు. అంటే అధికార పార్టీకి చెందిన వాళ్ళని ఏవి వదల్లా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళని ఎక్కడ స్వేచ్ఛనివ్వాల, అలాగే కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని కూడా కంట్రోల్ చేశారు. సో తెలంగాణలో పోలీసులు, వ్యవస్థలు, అధికారులు అంత న్యూట్రల్గా పనిచేశారు కాబట్టి అక్కడ ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో అదే ఎన్నిక ఫలితం రూపంలో బయటకు వచ్చింది. జాగ్రత్తగా వినండి. అధికారులు, సిబ్బంది, పోలీసులు, వ్యవస్థ అంతా న్యూట్రల్గా పనిచేస్తే, నిష్పక్షపాతంగా పనిచేస్తే ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో అది స్పష్టంగా వెల్లడవుద్ది, తీర్పు అదే వస్తుంది. కానీ ఎప్పుడైతే పోలీసులు న్యూట్రల్గా ఉండరో, ఒక పార్టీకి తొత్తులుగా ఉంటారో, ఎప్పుడైతే యంత్రాంగం ఒక పార్టీకి తొత్తుగా మారిపోద్దో, అధికారులు, సిబ్బంది, వ్యవస్థ ఒక పార్టీకి తొత్తుగా ఉంటుందో, అప్పుడు ప్రజాభిప్రాయం ఏదుందో అది నిజంగా బయటకు రాదు. అదే నేను పదే చెప్పేది. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి నేను చెప్పేది అదే. అందుకే వైసీపీకి అవకాశాలు ఉంటాయని అందుకే అంటాను నేను. వైసీపీ ఏమో బార్డర్లో 100-105 సీట్లు కొట్టేస్తారేమో. సో దీన్ని కంట్రోల్ చేయడానికే టీడీపీ అండ్ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. పోలీసుల్ని న్యూట్రల్ చేయడానికి, అధికారుల్ని, వ్యవస్థల్ని న్యూట్రల్ చేయడానికి, యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, భయపెట్టడానికి, ప్లస్ వాళ్ళను కూడా నిష్పక్షపాతంగా పనిచేసేలా చేయడానికే టీడీపీ అండ్ జనసేన ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిందా? ఇప్పటికీ కూడా కొంతమంది పోలీసులు ఇంకా అధికార పార్టీ సేవలోనే ఉన్నారు. చూడండి, నిన్న గుంటూరులో గొడవ జరిగింది. పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు ఎదురెదురు పడ్డారు. ఇద్దరు అభ్యర్థుల అనుచరులు ఎదురెదురు పడ్డారు. అక్కడ బాహాబాహి కొంత జరిగింది. సో అక్కడ పోలీసులు పక్కనే ఉన్నా పట్టించుకోలేదంట. పోలీసులు పక్కనే ఉన్నారు, అయినా పట్టించుకోలే. మరి ఏం చేయాలి? పోలీసులు ఏమనుకుంటున్నారు? సో నిజంగా పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకొని ఇద్దరిని చెదరగొట్టేయాలి. అటు వైసీపీ వాళ్ళని చెదరగొట్టేయాలి, ఇటు టీడీపీ వాళ్ళని చెదరగొట్టేయాలి. అవసరమైతే అడిషనల్ ఫోర్స్ రావాలి. కానీ పక్కనే ఉన్నా పట్టించుకోలేదు. అలాగే ఇంకొకటి చూడండి, ఇంకో వింత వార్త. వైకాపా నాయకుల చేతికి సి విజిల్ ఫిర్యాదు వివరాలంట. ఓ అధికార నిర్వాహకం సి విజిల్ అనే యాప్లో మనం రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు మనకు ఏదైనా తప్పు జరుగుతుంది అని కనిపించినప్పుడు సి విజిల్ యాప్లో మనం అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలా ఫిర్యాదు చేయడానికి మన మొబైల్ నెంబరు, మన పేర్లు, వివరాలన్నీతో మనం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఫిర్యాదు చేయాలి. మనం చేసిన ఫిర్యాదు వివరాలు గోప్యంగా ఉంచాలి, రహస్యంగా ఉంచాలి. అదంతా కూడా ఇంటర్నల్గా ఆ అధికారులు మాత్రమే చూస్తారు. కానీ ఉంగుటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లాలోని ఉంగుటూరులో ఒక అధికారి ఏం చేశాడు? ఎవరైతే సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారో వాళ్ళ వివరాలు స్క్రీన్ షాట్ తీసి వైసీపీ నాయకుల చేతికి ఇచ్చారు. వైసీపీ నాయకులు వెళ్ళి ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ మీద అటాక్ మొదలుపెట్టారు. మరి తప్పే కదా? అధికారులు అలా చేయొచ్చా? చూడండి, అంటే అధికారులు స్టిల్ ఇప్పటికీ వైసీపీ సేవలో తరిస్తున్నారు, పోలీసులు కూడా స్టిల్ ఇప్పటికీ వైసీపీ సేవలో తరిస్తున్నారు. మరి దీన్ని ఏమనాలి? సో ఇలా ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయా? సి విజిల్ ఫిర్యాదు వివరాలు వైకాపా నాయకుల చేతికి, ఇదిగో ఫిర్యాదుదారు వివరాలు తెలిపేలా స్క్రీన్ షాట్, ఎవరైతే ఫిర్యాదు చేశాడో అతని వివరాలన్నీ ఉన్న స్క్రీన్ షాట్ తీసి వైసీపీ నాయకులకు పంపించారంట ఆయన. ఎంత నిర్వాహకమో చూడండి. అంటే అధికారులు, పోలీసులు ఇంత అడ్డగోలుగా ఉంటే రాష్ట్రంలో ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో అది రాదు. అప్పుడు వైసీపీకి 100-105 వస్తాయి. సో స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది మీద చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే
నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతాయి. లేకపోతే మాత్రం వైసీపీకే 100-105. వైసీపీ ఆశలన్నీ దాని మీదే పెట్టుకున్నారనమాట. థ్యాంక్ యూ.